స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత ఎన్టీ రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి, వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం, ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. 1, 2 కాదు, 3. తెలుగే కాదు, తమిళ్, హిందీలో కూడా 3 భాషల్లో నటించిన వ్యక్తి. అంతేకాకుండా అన్ని రకాల వేషాలు, ఒకటనేది కాదు. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరికీ తెలుసు. 60 ఏట రాజకీయ రంగంలో ఎంటర్ కావటం, ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటిలన్నింటినీ అధిగమించాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, లేదా మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. చేసిన తర్వాత పేదలు, నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 1, 2 కాదు, అసలు సంక్షేమం అంటేనే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, మరి దేశ రాజకీయాల్లో పెను మార్పు తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఘనంగా ప్రతి ఒక్కరు కానీ నివాళులు అర్పించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు, పేద బడుగు బలహీన వర్గాలకి హీరో. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కపడా ఔర్ మకాన్, కూడు గుడ్డ నీడ అనే ఒక మానవులందరికీ అది హక్కు, హ్యూమన్ డిగ్నిటీ, మనిషి జన్మ తీసుకున్న దానికి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క మనిషికి కనీస వసతులు ఏర్పాటు చేయాలనేది. అందులో భాగంగానే ఆ రోజుల్లో
తాటాకు ఇల్లులు ఉండేదాన్ని అన్నీ పక్కా ఇల్లులు చేసిన మహనీయుడు. బియ్యం 2 రూపాయలకి బియ్యం మనందరికీ తెలుసు. ఈరోజు కానీ ఆయన తెచ్చిన ఆ సంస్కృతిని ఎవరు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఈరోజు